రైతుల గుండెల్లో రైతు బిడ్డగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు రాచమల్లు శివప్రసాద్. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పేరు చెబితే గుర్తొచ్చేది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఆయన తెచ్చిన ఆరోగ్యశ్రీ ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిందన్నారు. అలాగే ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పేదల జీవితాల్లో వెలుగులు నింపింది అంటున్న రాచమల్లుతో మా ప్రతినిధి మధు మాట్లాడారు. ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. సార్ చెప్పండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కడైనా కానీ జన్మదినం అనేది వారి వారి కుటుంబ సభ్యులు చేసుకుంటారు. నాయకులకైతే పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొంటారు. రాజశేఖర రెడ్డి ప్రత్యేకత ఏంటంటే యావత్ రాష్ట్ర ప్రజలు పాల్గొంటారు ఆయన జన్మదినంలో. అందుకే రాజశేఖరునికి మరణం లేదు. రాజశేఖరుడు అమరుడు. ఎవరైనా రాజశేఖర రెడ్డి మరణించినాడు అనుకుంటే అది భ్రమ. ప్రజల హృదయాలలో ఎప్పుడు కూడా ఆయన జీవించి ఉంటాడు. ఆయన సంక్షేమ పథకాలు కానీ, ఆయన ప్రేమ కానీ, ప్రజల పట్ల ఆయనకుండే నిబద్ధత కానీ, మా పట్ల ఆయనకుండే విపరీతమైనటువంటి అపేక్ష కానీ, ఇవన్నీ ఎప్పుడు కూడా సజీవంగా బతికి ఉంటాయి. అందుకే రాజశేఖరునికి మరణం లేదు, అమరుడే. ఎన్నో సంక్షేమ పథకాలు, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పరిచయం చేసిందే ఆయన. పేదవారి గురించి ఆలోచించిందే ఆయన. రైతుల గురించి ఆలోచించిందే ఆయన. పిల్లల యొక్క విద్య గురించి ఆలోచించిందే ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి, సమానమైన అవకాశాలు రావాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి నాయకుడే కాదు, నిలువెత్తు మానవత్వానికి నిదర్శనం కూడా. నిలువెత్తు మానవత్వానికి నిదర్శనం, శిఖరం లాంటి వాడు. శత్రువులు సైతం కూడా రాజశేఖర రెడ్డిని అభినందించగలిగినటువంటి హృదయ విశాలత కలిగిన నాయకుడు రాజశేఖర రెడ్డి. చాలా మంది ముఖ్యమంత్రులు ఎన్నో సంవత్సరాలు చేశారు, ఎక్కువ టర్మ్స్ కూడా చేశారు. 5 సంవత్సరాల 3 నెలల్లోనే ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి గల కారణాలు? దానికి ప్రధానమైన కారణం నిబద్ధత కలిగినటువంటి నాయకత్వము, హృదయ విశాలత కలిగినటువంటి మంచి మనిషి కావడం. అంటే మనుషుల యొక్క సమస్యలను, కష్టాలను అర్థం చేసుకొని స్పందించేవాడు. ఒక సమస్య మీద ఒక నాయకునికి స్పందించడానికి కొంత సమయం పడుతుంది, లేకుంటే కొంతవరకే స్పందిస్తాడు. రాజశేఖర రెడ్డి పూర్తిగా స్పందిస్తాడు, చాలా వేగవంతంగా స్పందిస్తాడు. అంటే హృదయ స్పందన ఎక్కువ. ఎందుకు రాజశేఖర రెడ్డికి ఇంత పేరు ఉంది, ఇప్పటికీ ఇంకా బ్రతికి ఉన్నాడంటే కారణం ఏంటంటే ఎక్కువ మనుషుల యొక్క విలువల గురించి, వారి జీవితాల గురించి, వారి కష్టాల గురించి పట్టించుకునేవాడు, స్పందించేవాడు, వారి కన్నీళ్లు దుర్చేయడానికి ప్రయత్నం చేసేవాడు. రెండవది, అందరినీ ప్రేమించడమే కాకుండా శత్రువులను సైతం క్షమించగలిగినటువంటి విశాలమైన హృదయం కలగడం. అందుకే రాజశేఖర రెడ్డి గొప్పోడైనాడు. వ్యవసాయం దండగన్నారు, కానీ వ్యవసాయం పండగన్నాడు రాజశేఖర రెడ్డి. బడుగు బలహీన వర్గాల విద్య గురించి ఎవరు పట్టించుకోలే. ఫీజు రింబర్స్మెంట్ తెచ్చింది ఆయనే. అసలు మనుషుల యొక్క ప్రాణాలకు విలువ ఇయ్యలే ఏ ప్రభుత్వాలు కూడా. పేదవారికి ఒక జబ్బు వస్తే 2 లక్షలు లేక మరణించే పరిస్థితి ఉంటే ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని పరిచయం చేసి ఈరోజు అందరికీ ఆయుష్ పోసినాడు. అందుకే రాజశేఖర రెడ్డి మరణించినా కానీ మన గుండెల్లో బ్రతికే ఉన్నాడు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు, పెండింగ్ ఉండే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి వ్యవసాయానికి సాగునీరు అందించగలిగితే పంట పొలాలు పచ్చగా ఉండగలుగుతాయి, రైతు కళ్ళల్లో సంతోషం ఉండగలుగుతుంది, సిరి సంపదలతో వాడు సంతోషంగా ఉంటాడని భావించినాడు. కాబట్టి జలయజ్ఞం పేరుతో 41 ప్రాజెక్టులు పూర్తి చేసినాడు. ఆయన పూర్తి చేసిన ప్రాజెక్టుల నుంచి ఈరోజు వ్యవసాయానికి లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించగలుగుతున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగువారి ప్రజలు ఎప్పుడు ఆయన స్మరించుకుంటూనే ఉంటారని చెప్పేసి రాచమల్లు శివప్రసాద్ అదే చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, ఇడుపులపై, వైఎస్ఆర్ కడప జిల్లా.